హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఇవాళైతే మా అత్తమ్మ నల్ల ఫ్రై చేస్తుందండి. సో ఫస్ట్ అయితే ఉడికించుకున్నారు, ఉప్పు వేసి ఉడికించుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నారు. ఆ తర్వాత పెద్ద వెడల్పు గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేస్తున్నారు. అది కొంచెం వేగిన తర్వాత అయితే కొత్తిమీర కూడా వేసారు అందులోనే. అవి ఫ్రై అయినాక పసుపు అల్లం వెల్లిగడ్డ వేసి బాగా కలుపుతురు, అడుగు పడుతుందని చెప్పేసి. ఆ తర్వాత అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే నల్లనైతే అందులో వేసింది. నల్ల అందులో వేసి బాగా కలుపుతుంది. ఒక్కొక్కసారి మన అత్తమ్మలు అమ్మలు వాళ్ళు చేసిన వంటలే చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ఐటమ్స్ ఏం వాడకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు చేసిన వంటలే, నాకైతే వాళ్ళు చేసినవి చాలా ఇష్టము. సో అందులో వేసి బాగా కలిపిన తర్వాత బాగా కలుపుతురు, అది కింద అడుగు పడుతుందని చెప్పి. నల్ల అంటే మేక బ్లడ్ ఉంటుంది కదా, దాన్ని వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెడతారు. కొంతమంది తెలియదు, అందుకే చెప్తున్నా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేశారు. ఆ తర్వాత ఉప్పు సాల్ట్ వేసి సరిపడినంత, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుతుంది. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేశారు. కొంతమందికి నల్ల అంటే తెలియదు, అందుకోసం నేను చెప్పిన. తెలిసిన వాళ్ళకు గురించి కాదండి. ఓకేనా. కారం ఉప్పు ధనియాల పొడి వేసి బాగా కలుపుతుంది, బాగా ఫ్రై అయిందా కానీ అడుగు పడుతుందని అల్లం వెల్లిగడ్డ. సో అలా కలుపుతుంది. మా అత్తమ్మ చాలా టేస్టీగా చేసింది. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.